నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే వ్లాగ్ అయితే చూసేస్తారు. ట్యూస్డే మార్నింగే ఫ్రెష్ అయిపోయి మా వాళ్ళు లంచ్ బాక్స్లో అవన్నీ పెట్టేసి వాళ్ళని పంపించేయడం అయితే జరిగింది. ఈరోజు మీ పిల్లల లంచ్ బాక్స్లోకి అండ్ మీ హస్బెండ్ లంచ్ బాక్స్లోకి ఎంతో యూజ్ అయ్యే హెల్తీ పాలక్ రైస్ అయితే రెసిపీ వస్తుంది ఇందులో. అండ్ ఇంకా నా రోజంతా ఎలా గడవబోతుంది, మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. పాలక్ పులావ్ రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి బాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే తీసుకున్నాను. అందులో కొంచెం అల్లం, వెల్లుల్లి మీ రైస్కి సరిపడా వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే ఆనియన్స్ ఫ్రై చేసేప్పుడు వేసుకోవచ్చు, బట్ నా దగ్గర రెడీగా లేదు కాబట్టి నేను దీంతో పాటు పేస్ట్ చేసేస్తున్నాను. ఇలా ఫ్రెష్గా వేసుకుంటేనే రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ నేను దానిలోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ గాజర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీరు పొటాటో కూడా వేసుకోవచ్చు, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తర్వాత నేను ప్రతిసారి చెప్పినట్టే మీరు ఇలాంటి పులావ్ కానీ రైస్ కానీ హాఫ్ గీ హాఫ్ ఆయిల్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే తీసుకొని నేను బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని తర్వాత మీరు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ అయితే వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. నేను చెప్పినట్లే ఈ టైంలో మీరు గ్రీన్ పీస్, పొటాటో, క్యాప్సికమ్, గోబీ ఇలా ఏదన్నా వేసుకోవచ్చు మీ పిల్లలు తింటే. నా దగ్గర వెజిటబుల్స్ లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ క్యారెట్ ఒకటి ఉందని అది వేస్తాను. పొటాటో నేను ఉంది కానీ ఊరికే వేయలేదు. తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. వెజిటబుల్స్ కొంచెం మగ్గుతాయి. మగ్గిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇదైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎంత గ్రీన్గా బాగుంది కదా, కళ్ళకి, హెల్త్కి కూడా అంతే మంచిది. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మీరు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం అయితే లిడ్ క్లోజ్ చేయండి. అప్పుడు రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా బాగుంటుంది. పాలక్ మన హెల్త్కి చాలా మంచిది. ఇది గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. ఎవరైనా యానిమిక్ ఉన్నవాళ్ళు దీన్ని మంచిగా రా స్మూదీ లాగా తీసుకుంటే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఆ స్మూదీ కూడా నేను ఎప్పుడైనా చూపిస్తానులేండి మన ఛానల్లో. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, కానీ ఆల్రెడీ పాలక్ చాలా వాటరీగా ఉంది కాబట్టి నేను దానిలోకి 3 గ్లాసెస్ మాత్రమే వాటర్ వేశాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మీరు 2 విజిల్స్ కనుక ఇచ్చారంటే యమ్మీ రైస్ రెడీ అయిపోద్ది. నేను మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుడి కాబట్టి త్వరగా ఓపెన్ చేసేసాను. దీనికి మీరు కొంచెం రెస్ట్ టైం ఇచ్చారంటే బాగా పొడిగా ఉంటుంది. మా పాపకి టైం అవుతుందని నేను త్వరగా ఓపెన్ చేసేసాను. ఇంక ఇదైతే తన లంచ్ బాక్స్ పాలక్ రైస్, పపాయ అండ్ నిన్న చేసిన ఫ్లాక్స్ సీడ్ లడ్డు. హాయ్ తల్లి, ఎలా ఉందమ్మా చలి? ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ తల్లి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. చూసారుగా అలా ఉంది చలి. హీటర్ పెట్టినా పాపం పిల్లల వల్ల కావట్లేదు. నాకు జాలిగా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, ఇక్కడ వెదర్ కండిషన్స్, స్కూల్స్ అలా ఉన్నాయి. ఇక్కడ నేనైతే మా హస్బెండ్ కోసం కుకుంబర్ రైతా చేస్తున్నాను. మా పాప ఎలాగో రైతా తినదు. సో ముందుగా చాలా సింపుల్ ఇది. కుకుంబర్ అయితే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. దానిలో పెరుగు యాడ్ చేసుకొని ఇది అప్పటికప్పుడు ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న జీరా పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇలాంటి వెజిటబుల్ రైతాస్ మీకు ఆనియన్ రైతా కన్నా చాలా టేస్టీగా, యమ్మీగా బాగుంటాయి. సో ఇదైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎందుకో బాగా పెసరట్టు తినాలనిపిస్తుంది. సరే కదా నానపెడదామని వస్తే జనరల్గా ఆ గ్లాస్ నానపెడతాను నేను. మా పాప సరిగ్గా తిందో, నైట్ టైం అసలే తిందు. సో దానికి కొంచెం వెల్తిగా ఉంది, సరిపెట్టేసుకుందాం అన్నట్టు నానపెట్టేశాను. ఇంకా అది అయిపోయాక వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్తే నేను మార్నింగే ఆన్ చేసేసాను, ఆరేద్దాం కదా అని వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఇది పరిస్థితి, మధ్యలో ఆగిపోయింది, స్పిన్ అవ్వట్లేదు అసలు. సో ఏంట్రా బాబు ఇలా అయిపోయింది నా పరిస్థితి అనిపించింది. నాకు బట్టలు వాష్ చేయడం అనే పని అంటే ఎక్కడలేని ఏడుపు వచ్చేస్తుంది. నేను ఏ పనైనా చేసుకుంటాను, మిగతా పనులన్నీ నేను వితౌట్ మెయిడ్ మెయింటైన్ చేస్తున్నాను, కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. సరే ఇంకేం చేస్తాం, కంప్లైంట్ అయితే రేస్ చేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నాను. ఈరోజు
ఈరోజు టెక్నీషియన్ వస్తే ఓకే, లేకపోతే ఇంకా హ్యాండ్ వాష్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. లక్కీగా అరౌండ్ 11:30కి అయితే టెక్నీషియన్ వచ్చేసారు. ఇక్కడ చెక్ చేస్తున్నారు. మా దగ్గర ఉన్న వాటర్ హార్డ్నెస్ వల్ల మేము హార్డ్నెస్ కోసం ఫిల్టర్ పెట్టలేదు. దానివల్ల డ్రైన్ వాటర్ పంప్ చేసే మోటార్ అయితే పోయిందని దాన్ని రీప్లేస్ చేశారు. వారంటీలోనే ఉందిలేండి. మేము ఇలాంటి కండిషన్స్ వస్తుంటాయని మా హస్బెండ్ ఎవ్రీ 2 years వారంటీ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను బట్టలన్నీ తీసి సైడ్కి పెట్టాను, మళ్ళీ వేయాలి. ఇంక ఇలా ఇదే ఫిల్టరు, ఇదైతే వేసేసి ఆయన డ్రమ్ క్లీన్ అయితే పెట్టేసి వెళ్ళారు. సో టబ్ క్లీన్కి 2 hours పడుతుంది కదా, వెయిట్ చేయాల్సిందే. హలో, ఏం కబుర్లు? ఏముంటే స్కూల్ అయింది చదువు ఉంది, అందుకే ఇయర్ మఫ్స్ పెట్టుకున్నాను. వెండి కదా, వెండి ఆఫ్టర్నూన్ చూడండి నా బ్లేజర్ దగ్గర. సో ఇంకా ఇప్పుడు ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏముంది, ఈరోజు క్రికెట్ క్లాస్ ఉంది, వెళ్ళాలి. ఓకే, స్నాక్స్ ఏం కావాలి? స్నాక్స్ నీ ఇష్టం. ఓకే, గుడ్ గర్ల్. ఫుడ్ ఫినిష్ చేసావమ్మా? ఎస్, చేసేసాను. ఎంటీ డబ్బా. ఓకే, నువ్వు నా ఫేవరెట్ ఇచ్చావు కదా, మీ రెసిపీ చూస్తుంటారు కదా, బాగుంది కదా, యమ్మీ యమ్మీగా. బాయ్ బాయ్. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూసారుగా మా పాపకి పాలక్ రైస్ ఎంత నచ్చేసిందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అది ఇంకొచ్చేసాక తనకైతే స్నాక్స్ పెట్టేసి నేను కొంచెం వేరే పనులు చేసుకున్నాను. ఇక్కడ కొంచెం క్లిప్స్ అటు ఇటు అయ్యాయి. ముందు పూజ, తర్వాత ఈ బట్టలు మడతేయడం, కానీ కొంచెం అటు ఇటు అయ్యాయి క్లిప్స్. సో అది అలా వాషింగ్ మిషన్ అయితే ఇబ్బంది పెట్టింది. మీ దగ్గర కూడా హార్డ్ వాటర్ ఉన్నట్టయితే కంపల్సరీ మీ వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కానీ దేనికైనా సరే ఈ ఫిల్టర్స్ అయితే పెట్టుకోండి. వీటిని సేమ్ మన ఆర్ఓ ఫిల్టర్స్ మనం చేంజ్ చేస్తాం కదా, అలా చేంజ్ చేసుకోవడమే. మాకు ఇక్కడ ఆర్ఓ నాగ్పూర్లో అయితే ఎక్కడైనా ఇయర్లీ వన్సే చేంజ్ చేస్తాం కదా ఫిల్టర్స్, కానీ ఇక్కడ మాకు 9 to 10 months మాత్రమే వస్తుంది. ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట హార్డ్నెస్. ఇంకా ఇక్కడ బట్టలు మడత తీసుకుంటూ మనం కొన్ని క్యాజువల్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. మీరు హెల్తీగా ఉన్నారా అంటే మీరు ఏ బేస్లో చెప్తారు? ఫిజికల్గా హెల్తీగా ఉన్నారా, మెంటల్గా హెల్తీగా ఉన్నారా? ఫిజికల్గా హెల్తీగా ఉండాలంటే మనం ముందు మెంటల్గా హెల్తీగా ఉండాలి. మన మెంటల్ హెల్తే చాలా ఇంపార్టెంట్ మనం ఫిజికల్గా హెల్తీగా ఉండడానికి. లేకపోతే మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత మంచి అట్మాస్ఫియర్లో ఉన్నా, ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా, మీ మెంటల్ హెల్త్ స్టేబుల్గా లేనప్పుడు మీరు ఎప్పటికీ యాక్టివ్గా ఉండలేదు. ఏదో నీరసం వెంటాడుతూ ఉంటుంది మనల్ని. సో మన బాడీకి హెడ్ క్వార్టర్స్ అనమాట మన మైండ్. సో ఆ మైండ్ పీస్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్గా బాడీ అంతా స్మూత్గా రన్ అవుతూ ఉంటుంది. అక్కడ కనుక డిస్టర్బెన్స్ ఉంది, మనం మెంటల్గా డిస్టర్బ్ ఉన్నాం, నెగిటివ్ థాట్స్ ఆక్యుపై చేసేసి ఉన్నాయి అని ఉందంటే ఇంకా మన మైండ్కి కంట్రోల్ ఉండదు అనమాట. మన బాడీ మీద మన కంట్రోల్ ఉండదు మైండ్ వల్ల. సో అది మెంటల్ హెల్త్ బాగాలేనప్పుడు మనకు వచ్చే నెగిటివ్ థాట్స్ ఉంటాయి చూసారా, అవి రిలీజ్ చేసే బ్యాడ్ హార్మోన్స్ వల్ల మన బాడీ అంతా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఎంత మంచి, కొంతమంది ఉంటారు చూడండి, మేము చాలా హెల్తీ ఫుడ్ తింటున్నాం, నట్స్ తింటున్నాం, మంచి డైట్ ఫాలో అవుతున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అయినా సరే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒక్కటేంటి అసలు ఇప్పుడు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు ఎప్పుడు వినని పేర్లన్నీ మనం వింటూ ఉన్నాం కదా. అవన్నీ బికాజ్ ఆఫ్ మీ మెంటల్ హెల్త్. మీరు ఎంత పీస్ఫుల్గా ఉండి థింగ్స్ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తూ వెళ్తే మీ లైఫ్ అంత స్మూత్గా ఉంటుంది, మీరు అంత హెల్తీగా ఉంటారు. లేకపోతే మనం ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయినా సరే మెంటల్ థింకింగ్ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా అది మీ హెల్త్కి ఎఫెక్ట్ అవుద్ది. నేను చాలా వీడియోస్లో చెప్పినట్టు ఇప్పట్లో మనకు ఆరోగ్యమే మహాభాగ్యం. మనం గంటలు కూర్చొని ఆలోచించి చేయగలిగింది ఏమీ లేదు, జరిగేది జరగక మానదు, దాన్నైతే మనం ఆపలేం కదా. మనం చేయగలిగిన ఒకటి ఏంటంటే మన థాట్స్ని కంట్రోల్ చేసుకోవడం, మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం, నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకోవడం. ఒకవేళ మీ మైండ్లోకి వచ్చినా సరే అది యాక్షన్లా మారకుండా కంట్రోల్ చేయడం, ఇవన్నీ మనం చేయగలిగిన పనులు కదా. ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే మన మెంటల్ హెల్త్ బాగుంటే ఫిజికల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ విషయంలో నాతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
ఇంకా మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేస్తే నాకు రీచ్ పెరుగుతుంది. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి అందులో ఉన్న మంచి కుకింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్, హెల్దీ రెసిపీస్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు మనసుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపించి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ ఫ్రీ టైం చూసుకొని మీకు చక్కగా ప్రశాంతంగా టైం ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనో మొబైల్లో పెట్టుకొని చక్కగా నా వీడియో అయితే చూసేయచ్చు. చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకూడదు. అది ఇక్కడైతే నేను ఇంకా చాలా బట్టలు ఉండిపోయినాయి 2 days నుంచి, అవన్నీ మడత పెట్టేస్తున్నాను. వాషింగ్ మిషన్ అయితే టబ్ క్లీన్ అయిపోవచ్చింది. టబ్ క్లీన్ అది IFB టాప్ లోడ్ కదా, 2 hours 15 minutes ఉంటుంది టబ్ క్లీన్. సో ఆ డీస్కేల్ పౌడర్ వేసేసి టబ్ క్లీన్ అయితే పెట్టేసి వెళ్ళాడు అతను. అది అవుతుంది. అది అయిన తర్వాత నేను ఆల్రెడీ స్పిన్ చేయకుండా హాఫ్ వాష్లో ఉన్న బట్టలు బకెట్లో తీసి పెట్టేశాను కదా, ముందు అవైతే కొంచెం కండిషనర్ వేసేసి డెలికేట్ వాష్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే అవి మార్నింగ్ నుంచి అలానే ఉండిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి అవి అయిపోయి స్పిన్ అయిపోయి ఆరేసిన తర్వాత నార్మల్ బట్టలు వేయాలి. అవి కూడా వేస్తాను. ఈలోగా ఈ బెడ్ క్లియర్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టాను. ఈ బట్టలన్నీ మడత పెట్టేసి వాటిని ఏ ప్లేస్లో అవి సర్దేస్తే తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ చూడాలి. అండ్ మా పాప క్రికెట్కి వెళ్ళింది, తనని తీసుకురావాలి. ఆ పని అయితే ఉంది. మా హస్బెండ్ వచ్చి తీసుకొస్తారనుకున్నాను, కానీ ఇంతకుముందు అయితే తను 7 తర్వాత వరకు ఉండేది కాబట్టి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఈ చలి వల్ల తను 4 o'clockకే వెళ్తుంది కదా, 4 to 6:30 అలా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నేనే తీసుకొచ్చేస్తున్నాను. ఏం చల్లండి బాబు, పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు బాగా. ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు 6 degrees ఉంది, ఫీల్స్ లైక్ 4. ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళు మార్నింగ్ లేచి వెళ్ళాలంటే. ఇంక ఇదైతే నా ఈవినింగ్ పూజ. నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే నేను ట్యూస్డే ఫ్రైడే కంపల్సరీ ధూపం అయితే వేసుకుంటాను ఇల్లంతా. నేనైతే మంగళదీప్ కోన్ ఉంటుంది కదా, కోన్ ధూపం అదే వేసుకుంటాను. నేను ధూపం వేసేది మట్టిది ఉండేది చూసారా నాది, అదైతే మొన్న ఎవరో డెలివరీ అతను వచ్చి నేను ముందు రోజు ఫ్రైడే వేసి అక్కడ పెట్టాను షూ ర్యాక్ మీద. సాటర్డే రోజు అతను చూసుకోకుండా బ్యాగ్ తగిలిచ్చాడు, అది కింద పడిపోయింది. అది వేరేది తీసుకోవాలి. ఇంక ఈ రోజుకైతే ఇలా కానిచ్చేసాను. ఇది కొంతమంది నేను వీడియోస్లో చూశాను, కొబ్బరి పీచు ఉంటుంది చూసారా, మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు దాన్ని కూడా కాల్చి దాని మీద వేస్తున్నారు సాంబ్రాణి పొడి, అది కూడా బాగా వస్తుంది. చూడాలి. నేనైతే ఇదే యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఒక మంచి పాజిటివ్ వైబ్తో మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను డిన్నర్ ప్రిపరేషన్కి వచ్చేసాను. చెప్పాను కదా మార్నింగ్ పెసలు సోక్ చేశానని, పెసరట్టు అయితే వేస్తున్నాను. నా స్టైల్లో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడైతే నేను పెసలు తీసుకొని మిక్సీ జార్లో అందులో కొంచెం పచ్చిమిర్చి, అల్లం వేసాను. మీరు అల్లం సన్నగా తరిగి ఉల్లిపాయలతో పాటు కూడా వేసుకోవచ్చు, బట్ మాకు ఇలానే ఇష్టం అని ఇలా గ్రైండ్ చేశాను. ఒకసారి అలా గ్రైండ్ చేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, జీలకర్ర అయితే యాడ్ చేసి బాగా మెత్తగా దోసపిండిలాగా పట్టేసుకోండి. తర్వాత దోశలు వేసుకోవడమే. ఇందులోకి నేను కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ అయితే చేసేసాను సింపుల్గా. ఈ గ్రీన్ మూంగ్తో వడలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేను ఎప్పుడైనా చూపిస్తానులేండి. అండ్ ఈ గ్రీన్ మూంగ్ దాల్ వెరీ హై ఇన్ ఫైబర్. మీకు డైజెషన్కి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. మంచిగా మీ బ్లడ్ షుగర్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇది ఫుల్ ఆఫ్ విటమిన్ A and C. సో మీ ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైతే బెస్ట్. నేను కొంచెం రైస్ వేసాను కదా, ఆ కొంచెం కూడా వేసుకోకుండా మీరు చక్కగా వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా దోశలు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసుకొని తినేయచ్చు. దీనికంతా ఫర్మెంట్ అవ్వాలి అదంతా ఉండదు కాబట్టి మీరు జస్ట్ ఒక 8 hours ముందు సోక్ చేసుకున్నామా, గ్రైండ్ చేసి దోశలు వేసేసుకున్నామా. ఇక్కడ నేను చక్కగా దోశ వేసేసి ఆనియన్స్ వేసుకున్నాను. కొంతమంది ఈ టైంలోనే పచ్చిమిర్చి, అల్లం అవన్నీ వేస్తారు. నేను అవన్నీ మా పాప కోసం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసి పిండిలోనే వేసాను. ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇక్కడ మీకు వీలుంటే ఉప్మా కూడా చేసి పెట్టుకోవచ్చు, సూజీ ఉప్మా చాలా బాగుంటుంది. పెసరట్టు ఉప్మా కూడా, బట్ నాకేంటో హెవీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. నాకు ఏదైనా ఆనియన్ దోశ బెస్ట్. ఎప్పుడన్నా మసాలా దోశ అయితే చేస్తాను. ఇలా చక్కగా పెసరట్టు అంటే కొంచెం నూనె ఎక్కువే కావాలి, అప్పుడప్పుడు తింటే ఓకే. కాబట్టి
ఎక్కువ నూనె వేసుకొని చక్కగా ఎర్రగా కాల్చుకొని నేను నా పెసరట్టుని అయితే ఎంజాయ్ చేశాను. మీరు మీ డిన్నర్లో ఏం తిన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. దోశ ఎలా అనిపిస్తుంది, చూడగానే నోరు ఊరిపోతుందా, తినాలనిపిస్తుందా? అయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు ఇప్పుడే పెసలు నానబెట్టేసుకొని నైట్కి పెసరట్టు వేసేసుకోండి. సో అదనమాట. ఇది పెసరట్టు కొబ్బరి చట్నీ. సో ఇది నా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. క్రేవింగ్స్ వస్తే వెంటనే తీర్చేసుకోవాలి. అందులో హెల్దీ క్రేవింగ్స్ అంటే అసలు డౌట్ లేకుండా తీర్చేసుకోవచ్చు. అన్హెల్దీ అయితే నేను కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు అర్జెంటుగా కొంచెం రైస్ ఎక్కువ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుంది. కానీ మళ్ళీ కార్బ్స్ అవాయిడ్ చేయాలి కదా, అందుకే కొంచెమే వేసాను. కొబ్బరి చట్నీతో తింటే ఎన్ని రోజులు అయిపోయిందో పెసరట్టు తిని. సూపర్గా ఉంది, అద్దరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే నా క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై అయిపోయాయి, కానీ ఇంట్లో పని అయితే ఎవరు చేయరు కదా. ఇంకా ఫైనల్ వర్క్ కిచెన్ క్లీనప్. మా వారికి అయితే మజ్జిగ చేసి ఇచ్చేసాను, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు పడుకోవడానికి. ఇంకా నేనైతే షింక్లో గిన్నెలు మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఆఫ్టర్నూన్ క్లీన్ చేసిన గిన్నెలు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఆ టబ్ అంతా క్లియర్ చేసేసి అన్నీ సర్దేసుకుంటే ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన మందులో పెట్టేసుకొని ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసేసుకొని హాయిగా పడుకోవచ్చు. ఇంకా మన మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీరు మెంటల్గా ఎంత హెల్తీగా ఉంటే మీరు తీసుకునే ఎంత హెల్తీ ఫుడ్ అయినా సరే అది మంచిగా బ్లడ్లా కన్వర్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ డైలీ కొంచెం నేను చాలాసార్లు చెప్పినట్టే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అట్లీస్ట్ 10 మినిట్స్ మీ టైం అంటూ తీసుకొని మీకంటూ టైం స్పెండ్ చేయండి. ఆ టైంలో మీకు ఇష్టమైన పని చేయండి. డైలీ ఏదో ఫేస్కి మేకప్ వేసుకొని రెడీ అవ్వడం కాదు, మనసుకు మేకప్ వేసుకోవాలి. అంటే మెంటల్ మేకప్ అనమాట. మెంటల్ మేకప్ వేసుకొని చక్కగా లోపల ఉన్న నెగిటివిటీ అంతా తీసేసి మంచి పాజిటివ్ థాట్స్తో దేనికి భయపడకుండా చిన్న చిన్న విషయాలకు అనుమానాలు పెట్టుకోకుండా అవన్నీ మనసులోంచి తీసేసి మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటారు. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. సో అదనమాట. ఏ విషయాన్నైనా సరే లైట్గా తీసుకొని వెళ్ళిపోవాలి. అదేంటి లైఫ్లో సీరియస్నెస్ లేకపోతే ఎలా అని అనుకుంటున్నారా? సీరియస్గా ఉండే విషయాల్లో సీరియస్గా ఉండాలి. మన హోమ్ మేకర్స్కి ఏంటో చిన్న చిన్న విషయాలే పట్టుకొని ఏదో జరిగిపోద్ది, ఎవరికన్నా ఏమన్నా జరిగింది అని ఒక న్యూస్ విన్నా, ఒక ఫోన్ కాల్లో మాట్లాడినా అది మనకే జరిగిపోతుందేమో, మన వాళ్ళకి అయిపోతుందేమో అనే ఒక మెంటల్ స్ట్రెస్ తీసుకోవడంలో ఆడవాళ్ళు ఫస్ట్ ఉంటారని నేను చెప్తాను. వాళ్ళెంత జాబ్ హోల్డర్స్ అయినా హోమ్ మేకర్స్ అయినా ఏదో మన ఫ్యామిలీ విషయం వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ వీక్నెస్ మనల్ని వెంటాడి వేధిస్తుందేమో అని నా ఫీలింగ్. మరి అది కరెక్టో కాదో, నేనే అలా ఉన్నానా, మీలో ఎవరన్నా నాతో కనెక్ట్ అయినా అలా ఉన్నారా అనేది నాతో కామెంట్ చేయండి. నాతో కనెక్ట్ అయితే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాకేంటో అలా అనిపిస్తుంది. బట్ ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఒకరోజు స్ట్రెస్ఫుల్గా అయినా సరే బలవంతంగా అయినా సరే కూర్చొని మిమ్మల్ని నుంచి మీ మెంటల్ థాట్స్ ఎలా అవాయిడ్ చేయాలి, నేను ఏది చేస్తే నేను పీస్ఫుల్గా ఉంటాను, నా నెగిటివిటీ రాకుండా ఎలా చూడాలి, ఒకవేళ వచ్చినా సరే దాన్ని యాక్షన్గా మారకుండా ఎలా కంట్రోల్ చేస్తారు మీరు అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. హాయ్ అండి, చూసారుగా మా ట్యూస్డే అయితే ఇలా గడిచింది. మార్నింగ్ వాషింగ్ మిషన్ బాగా కంగారు పెట్టేసింది. ఏంట్రా బాబు నా పరిస్థితి ఇలా అయిపోయింది అనిపించింది. బట్టల గురించి నేను మిగతా పనులు ఏమైనా ఇంటి వర్క్ అంతా మేనేజ్ చేసుకుంటాను కానీ వితౌట్ మెయిడ్. బట్ బట్టలు అంటే అస్సలు నా వల్ల కాదు. అది ఈ వెదర్లో ఇంత చిల్డ్ వాటర్లో మాన్యువల్గా బట్టలు వాష్ చేయడం అంటే అమ్మో నా వల్ల అస్సలు అయ్యే పని కాదు. లక్కీగా కంప్లైంట్ రిజిస్టర్ చేయగానే వెంటనే అటెండ్ చేశారు. అది డ్రైన్ వాటర్ పంప్ చేసే మోటార్ ఉంటుంది చూసారా, అది పోయింది. అదైతే రీప్లేస్ చేశారు, మీరు వీడియోలో చూసే ఉంటారు ఈ పాటికి. సో అది. అండ్ హెల్తీ పాలక్ రైస్ అస్సలు ట్రై చేయడం మర్చిపోకండి. అండ్ పెసరట్టు కూడా సూపర్ ఎమ్మీగా ఉంటుంది, మంచి ప్రోటీన్ ఫుడ్. సో అది. హోప్ఫుల్లీ మీకు ఈరోజు అన్ని రెసిపీస్ నచ్చుంటాయని నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు take care, bye bye, good night, don't forget to subscribe, take care, bye.